నాతో చెప్పిందిరేమయ్యా, మా వంశను మూల పురుషుడైన వస్తుడు దేవసి ఊర్సి పుత్రుడు కాడా, అతడు పంచమతి కన్యా ఎన్నది ఎందు శక్తి, ఆ శక్తి చందాలంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పరిచైన మత్స్య ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాంకైన మా పితామహి అమ్మికిత మా తండ్రిని, పిన పితామహి అమ్మాలికిత మా పితరుని పాండురాజును, మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణ జనులను మీచే కీర్తించబడుతున్నా ఈ విధుల దేవుని కనలేదా. సందర్భాసులను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కృతము ఏనాడో కలహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములందులకు రాజరికమా అర్థం నిర్ణయించినది. అయినా మా సామ్రాజ్యంలో సుసస్యమై సంపద విరామై వెలుగంతో ఒక రాజ్యమునికి కూడా ఇతని మూర్తాభిషక్తిని కావచ్చున్నాను. సోదర దుశ్శాసన, అనంత నవరత్న శక్తి కిరీటమును వేగముగా గుడితమ్ము. మామ గాంధార సర్వభౌమ శ్రీశిరముని మాయామండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము. హరిజనులారా, పుణ్య భగీరథుని నరితోములు వందుకొనడు. కళ్యాణ భక్తులారా, మంగళ తుర్యారమును సుస్వరముగా మురళిండు. మంది మార్పులారా, కర్ణ మహారాజును కైవారముగా ఇంపుము.